కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి దేవాలయం 5000 సంవత్సరాల క్రితం నాటిదిగా విశ్వసించబడే గొప్ప మరియు రహస్యమైన చరిత్రను కలిగి ఉంది. అనేక పురాతన హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడిన ఆలయ మూలాలు సేజ్ దివాకర ముని విల్వమంగళంతో సంబంధం కలిగి ఉన్నాయి. ఇతను పురాణాల ప్రకారం విష్ణువును అనాథ పిల్లల వేషంలో ఎదుర్కొన్న తర్వాత ఆలయాన్ని స్థాపించాడు. శతాబ్దాలుగా ఈ ఆలయం అనేక పునర్నిర్మాణాలు మరియు పునర్నిర్మాణాలకు గురైంది. వీటిలో 1050 ఏడీ పునర్నిర్మాణం, 1686లో వినాశకరమైన అగ్నిప్రమాదం మరియు మార్తాండవర్మ పాలనలో 1724 నుండి 1729 మధ్య జరిగిన పెద్ద పునరుద్ధరణ వంటి ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. ఈ ఆలయం చాలా కాలంగా ట్రావెన్కోర్ రాజకుటుంబ సంరక్షణలో ఉంది. ప్రస్తుత ధర్మకర్త ట్రావెన్కోర్ యొక్క నామమాత్రపు మహారాజు మూలం తిరునాళ్ రామవర్మ. 2011లో ఈ ఆలయం దాని సొరంగాలలో బిలియన్ల డాలర్ల విలువైన గుప్త నిధులు కనుగొనబడినప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇది ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా నిలిచింది.